అండి అందరికీ నమస్తే అండి. బాగున్నారా అండి? మేము బాగున్నాము. చూడండి, ఈరోజు నేను వచ్చేసి కాకరకాయ కూర చేస్తున్నానండి. అర్ధ కేజీ కాకరకాయలు, తర్వాత వచ్చేసి ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, తెల్లగడ్డ వచ్చేసి ఒకటి తీసుకున్నాను, ఆనియన్స్ వచ్చేసి 2 కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను, ఒక 3 టమాటోలు తీసుకున్నానండి. ఓకే, నేను చేసే ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ మనం వచ్చేసి కాకరకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుందాము. తర్వాత చూపిస్తానండి ఏమేమి చేయాలో ఎట్లనో. ఓకే అండి, చూడండి, మనం కాకరకాయ అనేది ఎక్కువ కట్ చేయకూడదండి పైన, ఎందుకంటే మనకు చేదు ఉండాలి కదండి. కాబట్టి జస్ట్ ఇలాగా పైన కొంచెం ముళ్ళు టైప్ ఉంటుంది కదండి, అది తీస్తే చాలండి. ఇట్లా తీసేస్తామంటే సరిపోద్ది. మనం ఎక్కువగా దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను మా ఇంట్లో చేసే పద్ధతి నేను చూపిస్తున్నానండి. ఓకే, ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ మనము కాకరకాయలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని మసాలాలు చూస్తామండి ఏమేమి వేయాలో. ఓకే అండి, చూడండి, నేను వచ్చేసి కట్ చేసేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి మళ్ళీ వాటర్ అంతా తీసేసి నీటికి కడిగి పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఈ ముక్కల్లో మనము ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. తర్వాత వచ్చేసి పసుపు అండి, పసుపు కలిపేసి మనము నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఈ ముక్కలకు అన్నింటికి పసుపు, ఉప్పు పట్టాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ మనం సైడ్ పెట్టేసుకుందాము. ఈ ఊరే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, అంతా ఇలా ముక్కలు పట్టాలి బాగా. ఉప్పు, పసుపు పట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనం సైడ్ పెట్టేసుకొని తర్వాత చూస్తాము ఏం చేయాలి అనేది. ఓకే అండి, చూడండి, ఇలాగా ఉప్పు, పసుపు బాగా పట్టాలండి. ఓకే, చూడండి, కడాయి పెట్టాను. ఫస్ట్ మనం కొంచెం పల్లీలు వేసుకుందాము. ఒక 3 స్పూన్లు అన్నీ వేసానండి, ఎక్కువ ఏమి వేయలేదు, సరిపోతాయి. పల్లీలు వచ్చి ఒక 3 స్పూన్లు అంత వేసాను. తర్వాత వచ్చేసి మనం నువ్వులు వేసుకుందామండి. చూడండి, అవి ఒక 2 స్పూన్లు అన్ని వేసాను. ఓకే, లైట్గా ఫ్రై అయితే చాలండి. అలాగే మనం కొబ్బరి కూడా కొంచెం వేస్తాము. చూడండి, కొబ్బరి కూడా ఒక 2 స్పూన్లు అంత వేసాను. ఇది లైట్గా ఫ్రై చేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఓకే అండి, నేను మట్టి కుండ పెట్టాను, మట్టి కుండలో చేస్తున్నానండి. చూడండి, ఆయిల్ వేసాను, ఆయిల్ ఎక్కుతుంది. ఇప్పుడు మనము ముందే కలిపి పెట్టాం కదండి సాల్ట్, పసుపు కాకరకాయలకి. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇవి ఫ్రై చేసేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీలు, నువ్వులు అన్నీ, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకొని ఇందులోనే మనం మసాలాలు కూడా వేస్తాము. ఏమేమి వేస్తామో మసాలా నేను చూపిస్తాను మళ్ళీ. ఫస్ట్ ఇది పౌడర్ చేసేసుకుందాము. చూసారు కదండి, చూడండి, ఇలా పౌడర్ చేసేస్తాను ఫస్ట్.
ఇప్పుడు ఇందులోనే మనం ఏమేమి వేయాలో మసాలాలు అన్నీ వేస్తాము. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి, కారం ఉంటుంది మళ్ళీ. తర్వాత వచ్చేసి ధనియాల పొడి వచ్చి 1 స్పూను, 1/4 స్పూన్ వేస్తున్నాను. అలాగే పసుపు పొడి కొంచెం అండి, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ అండి. చూడండి, కసూరి మెత్తి వచ్చేసి ఇందులోనే వేస్తున్నాను కొంచెము. ఓకే అండి, ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే అండి, చూడండి మసాలా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మన కాకరకాయ కూడా 70% కుక్ అయిందనమాట. మనం ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసి తీసుకుంటే కర్రీ మాత్రం మన మాంసం కూర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా టైం పడుతుంది కొంచెం. నేను చింతపండు వేయనండి, ఎందుకంటే నేను టమాటో కొంచెం పుల్లటి పెరుగు వేస్తున్నాను, అందుకని నేను చింతపండు వేయను. మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు పెరుగు వేయకుండా. ఓకే అండి, అయిపోయింది, తీసేస్తాం పక్కకి. చూడండి, ఇలా మనకు ఫ్రై చేసుకొని కాకరకాయలంతా సైడ్ పెట్టుకోవాలి. ఓకే అండి, కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మెంతిపిండి వచ్చి కొంచెం వేసుకుందామండి. తర్వాత కొంచెం ఉద్దిపప్పు, కొంచెం వచ్చేసి శనగపప్పు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ ఉందని నేను స్టవ్ ఆఫ్ చేశానండి. చూడండి, ఎండుమిర్చి వచ్చేసి ఒక 3 తీసుకున్నాను, మధ్యలోకి ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఆవాలు కొంచెం ఫ్రై అయితే మనం ఆనియన్స్ వేస్తాము. చూడండి, కరివేపాకు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి. నేను మన గ్రేవీ రావాలి కదండి, కాబట్టి పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసాను. కూర అయితే చాలా బాగుంటుందండి. చేసిన రోజు కన్నా పక్క రోజు చాలా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, అప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్, అంటే 1 స్పూన్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం ఇంగువ వేస్తామండి. ఓకే అండి, మనకు ఆనియన్స్ 80% కుక్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఒక అల్లం పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూను కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు అల్లము పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనం టమాటో వేస్తాము. చూడండి, మనం చింతపండు ఎందుకు వేసుకోలేదంటేనండి, పెరుగు మాత్రం పుల్లటి పెరుగు అనమాట, అందుకని నేను చింతపండు వేయలేదు. మీరు కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తాము. ఆల్మోస్ట్ మగ్గిందండి టమాటో కూడా. ఒకవేళ మనకు టమాటో ఉండాలి అంటే కొంచెం అట్లా మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం మసాలా వేద్దామండి. ఓకే అండి, చూడండి, మనకు మసాలా పచ్చివాసన పోవాలి కదండి, ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే నీట్గా పచ్చివాసన పోయి
మంచిగా ఆయిల్ పైకి వచ్చిందంటే అప్పుడు మనం పెరుగు వేస్తాము. ఓకే అండి, సారీ నేను జీలకర్ర పొడి వేయడం మర్చిపోయానండి. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పెరుగు వేస్తామండి. చూడండి, హాఫ్ కప్పు తీసుకున్నానండి పెరుగు నేను. లైట్గా పెరుగు కూడా మసాలాలో మిక్స్ అయ్యి ఆవిరి పడితే సరిపోద్దండి. ఓకే అండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం కాకరకాయ వేసేస్తామండి. చూడండి, నేను ఆవు పిండి వేస్తున్నానండి కొంచెము, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవు పిండి వేస్తే. అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ అంత వేస్తున్నాను. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కంపల్సరీ వేస్తాను ఈ కర్రీకి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆవపిండి కంపల్సరీ వేసుకోవాలండి, కాకరకాయ కర్రీకి చాలా బాగుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో లేదు అనుకున్నప్పుడు వదిలేసేయండి, ఉంటే మాత్రం అందుబాటులో కంపల్సరీ వేయండి. చూడండి, ఇంకొంచెం ఉంది కరివేపాకు, ఇది కూడా తుంచేసి వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది వేస్తున్నానండి. ఎక్కువ వేయలేదండి, చూడండి ఒక గ్లాస్ అంత వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే చాలండి, అయిపోద్ది కర్రీ. చూడడానికి ఎట్లా ఉంటుందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసేదానికైతే చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉందండి. అండి చూడండి చాలా బాగుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.